నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది తెలుసుకుందాం. మొదటగా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో మొత్తం చూడండి. మొత్తం చూస్తే దీంట్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, ఈ దాంట్లో ఏం చెప్పినా ఏమేమి విషయాలు ఉన్నాయనేటివి తెలుస్తాయి. కొంచెం మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి. ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థుల ఏ విధంగా అనుమతిస్తారు? బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టిన హైకోర్టు డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం హాల్ టికెట్లు జారీ చేయొద్దని వ్యాఖ్య. వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన. విచారణ నేటికి వాయిదా. అంటే ఎస్జిటి పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీఈడి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చిందనమాట. అది విషయం. సెకండరీ గ్రేడ్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. ఒకానొక దశలో డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్ టికెట్లు కూడా జారీ చేయొద్దని వ్యాఖ్యానించారన్నమాట. బీఈడి అభ్యర్థులను అనుమతించడం విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సిటి ఉత్తర్వులకు విరుద్ధమని చెప్పారు. ఎస్జిటీలు 1 నుంచి 5వ తరగతి వరకు బోధన చేస్తారు. డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన ఉపాధ్యాయులు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించడం సబబు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థులను అనుమతిస్తుంది. ఈ ప్రక్రియను నిలువరించాలని కోరారు కొంతమంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తెచ్చామని, 3 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్య పరిధిలోకి తెచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో బోధనకు బీఈడి, డిఈడి అభ్యర్థులిద్దరూ అవసరమని చెప్పారు. టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటిస్షిప్ కింద 2 years ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పారు. దీంతో ఎస్జిటీలు ఉన్నత పాఠశాల విద్యార్థులకు, బీఈడీలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఒకవేళ మరోవైపు ఎంపికైన టీచర్లు ఎన్సిటిఈ నిర్వహించే 6 నెలల బ్రిడ్జ్ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు బోధన ఏ విధంగా సాధ్యమని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ టీచర్లుగా ఎంపిక ప్రక్రియ ముగిశాక వారికి శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని అంగీకరించలేమని పేర్కొంది. ఒకవైపు శిక్షణ, మరోవైపు పిల్లలకు బోధన ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించింది. నోటిఫికేషన్ పైన స్టే ఇస్తామని, హాల్ టికెట్లు కూడా జారీ చేయొద్దని వ్యాఖ్యానించింది. ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకొని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. అయితే 6 నెలల బ్రిడ్జి కోర్సులో ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను సైతం సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది అని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి కోర్టును తప్పుదోవ పట్టిస్తుందని చెప్పారు. అంటే కొంచెం పరిశాన్ చేస్తున్నమాట. డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య, ఫీజు చెల్లింపునకు ఈరోజు చివరి అవకాశం. సర్వర్ సమస్య తలెత్తడంతో డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్ళిన అభ్యర్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడ్డారు. పరీక్ష ఫీజు చెల్లింపులకు బుధవారం చివరి గడువు కావడంతో ఎక్కువ మంది మంగళవారం దరఖాస్తు చేయడానికి ప్రయత్నించారు. దీంతో సర్వర్ సమస్య తలెత్తి వెబ్సైట్ ఓపెన్ కాలేదు. అందుకని స్టార్టింగ్లోనే చేసేసుకుంటే ఇటువంటి బాధలు ఉన్నాయన్నమాట. హడావిడిగా ప్రకటన చేయడం, షెడ్యూల్ ఇవ్వడంతోనే ఈ తరహా సమస్యలు వస్తున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులో ఐచ్ఛికాలను అంటే ఆప్షన్లను తరచూ మార్పు చేస్తున్నారు. గతంలో టెట్ హాల్ టికెట్ నంబర్ ఇస్తే సరిపోయేది, కొత్తగా మార్కులు ఇవ్వాలనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన వారిలో కొందరు గతంలో టెట్ రాసిన మార్కులు వేయకుండానే దరఖాస్తులు సమర్పించారు. ఈ కొత్త ఆప్షన్ వల్ల మొత్తము పరిశాన్ అవుతున్నారు. మరోపక్క గతంలో దరఖాస్తు చేసిన సమయంలో కొందరు అభ్యర్థులు పొరపాట్లు చేశారు. దీన్ని ఎడిట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న అధికారులు అంగీకరించడం లేదు. మళ్ళీ కొత్తగా 750 ఫీజు చెల్లించి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెబుతుండడంతో ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యాపార సంస్థల వ్యవహరిస్తుందని కూడా విమర్శలు వస్తున్నాయి అన్నమాట. కాకపోతే ఇంజనీర్లకు ఆహ్వానం. గజియాబాద్ భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో తాత్కాలిక ప్రతిపాదికన 34 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో 55% మార్క్స్తో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. C++, ఎస్డబ్ల్యూ టెస్టింగ్, ఎస్డబ్ల్యూ డాక్యుమెంట్, పైథాన్ నైపుణ్యంతో 2 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. ఇక లాస్ట్ డేట్కి వచ్చేసరికి కోర్సులో భాగంగా
చేసిన అకాడమీ, టీచింగ్, రీసెర్చ్ వర్క్, ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ వర్క్లను అనుభవంగా పరిగణించారు. బీఈ, బీటెక్ పూర్తి చేసిన తర్వాత పొందిన పని అనుభవాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని చెప్తున్నారు. గమనించాల్సింది, ఎంపిక చేసిన అభ్యర్థులకు సంస్థకు చెందిన ఏ యూనిట్లనైనా నియమించే అవకాశం ఉంది. కాబట్టి విధి నిర్వహణలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి అటు ఇటు తిరగలేము అని అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోకపోవడమే మంచిది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 1/3 వెబ్సైటు ఇది. స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువుల పిలుపు. 606 పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంక్ నోటిఫికేషన్. ప్రొఫెషనల్ డిగ్రీలతో పోటీ పడే అవకాశం. రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. వేతనం 40,000 నుంచి 80,000. ఇంజనీరింగ్, ఎంబీఏ, సిఏ ఇలా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్నవారు ప్రభుత్వ కొలువుల వైపు దృష్టి పెడుతున్నారు. వారు ప్రభుత్వంలో తమ అర్హతలకు సరితూగే పోస్టుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. యూబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన సొంతంగా నియామక పోస్టును ఈ విధంగా చేపడుతుంది. దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 23. రాత పరీక్ష మార్చి, ఏప్రిల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్. ఇది వెబ్సైట్. సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఏమేమి ఉన్నాయంటే, సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉపాధి అవకాశాలు గల వివిధ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఆన్లైన్లో శిక్షణకై రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులు కోరడం జరుగుతుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా చదువుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంట్లో ఈ కోర్సులు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్. ఈ కోర్సుల్లో 50% ఫీజు కూడా తక్కువ అవుతుంది. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. ఇది వెబ్సైట్. 29 రోజు చివరి డేట్ అప్లై చేసుకోవడానికి. ఇదేమైనా డౌట్లు ఉంటే దీంట్లో సంప్రదించవచ్చు. కొత్తగా 207 హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ విద్య. కొత్తగా 207 కో ఎడ్యుకేషన్ బాలికలకు ప్రత్యేకంగా 3 హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మండలంలో ఒకటి ప్రత్యేకంగా బాలికలకు, మరొకటి కో ఎడ్యుకేషన్ కోసం ఇంటర్మీడియట్ కోర్సును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 కళాశాలల్లో లేని మండలాల్లో ఉన్నత పాఠశాలల్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూపులో ఏదో 2 గ్రూపులను మాత్రమే ప్రవేశపెట్టనున్నారు. 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రతి గ్రూప్నకు 40 మంది విద్యార్థులను అనుమతిస్తారు. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన 292 హై స్కూల్ ప్లస్ బాలికల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ఘోరంగా ఉన్నాయి. చాలా కళాశాలలో అసలు అడ్మిషన్లే లేని పరిస్థితి. అధ్యాపకుల నియామకాలు కూడా తగిన స్థాయిలో లేకపోవడంతో 12% మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు అని ఇచ్చారు. భోపాల్లో స్మారక ఆసుపత్రిలో స్పెషలిస్ట్ గ్రేడ్ 3 స్పెషలిస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నాయి. మెడిసిన్, ఆప్థల్మాలజీ ఇట్లా ఉన్నాయి. ఆన్లైన్ చివరి తేదీ మనకు 26/3. ఇది వెబ్సైట్. తిరువనంతపురంలో ప్రాజెక్టు పోస్టులు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ రీసెర్చ్లో టెంపరీ బేస్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో 3 ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో 3 ఇట్లున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 5/3. ఇది వెబ్సైట్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ అటెండెంట్, డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ తదితర ఆధారంగా ఇస్తారు. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 14/3. వెబ్సైట్ ఇది. ఇంకేమైనా డౌట్లు ఉంటే దాంట్లో చూసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్బీఐలో 80 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉన్నాయి. చివరి తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 4/3. నోటిఫికేషన్లు అప్రెంటిస్షిప్లు. ఎస్ఈసిఎల్లో సౌతర్న్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్లో 75 అప్రెంటిస్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే ట్రేడ్లు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్. ఎలిజిబిలిటీ 10th పాస్ అయితే సరిపోతుంది. లాస్ట్ డేటు ఆన్లైన్ అప్లికేషన్కి 27/2. ఇది వెబ్సైట్. గవర్నమెంట్ జాబ్స్కు
జనరల్ డ్యూటీ పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 17 ఇయర్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ 10th మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మనకు వ్యాలిడ్ లైసెన్స్ కూడా ఉండాలి. మినిమం హైట్ 162 సెంటీమీటర్స్, మినిమం చెస్ట్ మనకు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. ఎగ్జామ్ ఫీజు 250. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 22/3. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 22/4. ఇగో ఇది జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్. ఇకపోతే ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థలో ప్రవేశానికి జట్టాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించి వేరే వీడియో చూద్దాం. ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్లో దరఖాస్తుకి చివరి తేదీ మార్చి 17. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ మార్చి 27 నుంచి ఉంటుంది. ఇగో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రం హైదరాబాద్. మనకు ఇది వెబ్సైట్. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.